ఆంధ్రప్రదేశ్లో అమరావతికి రాజధానికి సంబంధించి రైతులు ఎవరైతే భూములను ఇచ్చారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతసేపు పడలేదు. బయటకు వచ్చారు, నినాదం చేశారు, తెలంగాణలో మాదిరిగా వంటావార్పు కార్యక్రమాలు చేశారు. మేము ఎన్నో ఆశలతో మా భూములు ఇచ్చినట్లయితే, స్వచ్ఛందంగా ఇచ్చినట్లయితే రాజధాని 3 పేర్లు అని చెబుతున్నారు, మాకు అన్యాయం జరిగిపోతుంది. 3 రాజధానుల సిద్ధాంతం చెప్పి అమరావతి లేదు అని చెప్పి భూములు ఇచ్చిన మమ్మల్ని వెర్రివాళ్ళుగా మార్చారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఆ టైంలో మనం చూసాం. అవును. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిన్న 2వ విడతకి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వమని గట్టిగా చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. అంటే ఇవ్వము అనే స్టాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒక ఐక్య సంఘటనలోకి వెళ్ళాలి అనుకుంటారు కదా, ప్రోగ్రాంలోకి వెళ్ళాలి అనుకుంటారు. ఆల్రెడీ జరుగుతోంది అక్కడ. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు రోజువారీ పర్యటనలు చేస్తూనే ఉన్నాడు. వాళ్ళతో టచ్లో ఉన్నాడు. టచ్లో ఉన్నాడు. వాళ్ళకి అడ్వైజర్స్ ఇస్తున్నారు. చాలామంది యాక్టివిస్టులు పనిచేస్తున్నారు అక్కడ. ఏది వైసీపీతో సంబంధం లేకుండా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు మాత్రమే కాదు, ఒక పొలిటికల్ సపోర్ట్ సిస్టమ్ కూడా డెవలప్ చేసుకోవాలి అని వెళ్ళి మాట్లాడారు కొంతమంది. అయితే ఈ మాట్లాడిన వాళ్ళు రైతులు కాదు అని టీడీపీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వీళ్ళే పాత్రధారులుగా కొన్ని క్యారెక్టర్లు క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్లతో ఒక మీటింగ్ పెట్టి అయినా వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి, ఈ భూసేకరణకు సంబంధించి మీరు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే ఊరుకోము, మేము పొలిటికల్ ఫైట్కి సిద్ధపడుతున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం కొన్ని డమ్మీ క్యారెక్టర్లను క్రియేట్ చేసి వాళ్ళతో అసలు మీటింగే జరగలేదు. సోషల్ మీడియాలో ఆల్రెడీ మీమ్స్ మొదలైనాయి. వీళ్ళే నువ్వు క్యారెక్టర్ అని చెప్తున్నట్టుగా అలా ఎవరో ఒక డైరెక్షన్లో నడుస్తున్నట్టు మొత్తం సీన్ అంతా అలా ఒక కల్పన. ఇప్పుడు ఎలాగైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆ రోజున ఒక సీన్ జరిగింది, అక్కడ వీళ్ళిద్దరూ వెళ్ళారు, అమిత్ షా గారు అన్నారు అయ్యా వారిని అరెస్ట్ చేయండి అన్నారు. లేదు, అతనితో మనకు చాలా పనులు ఉన్నాయి, మీరు తొందరపడి అలాంటి అభిప్రాయాలు ఉంచుకోకండి, తీసేయండి, మీరు కూడా స్నేహంగా ఉంటే మీకు మంచిదే అని చెప్పాడు సీన్ని. అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఒక సీన్ జరిగిందని చెప్తున్నారు. కానీ జనాలలో అన్రెస్ట్ ఉన్న మాట వాస్తవం. వాళ్ళు చాలా క్లియర్గా అయితే ఈ 40 ప్లాట్ఫాములతో రైల్వే స్టేషను, 50 ప్లాట్ఫామ్స్తో రైల్వే స్టేషను, తర్వాత ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయము గన్నవరంలో ఉంది కదా సార్. ఉంది. అయినప్పటికీ అది చాలదని దానికోసం చాలా భూములు సేకరించారు. దానిలో భూములు కోల్పోయిన వాళ్ళలో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు కూడా ఉన్నాడు. ఆయనకి ఏదో రాజధానిలో అకామిడేషన్ ఇస్తామన్నారు, ఇచ్చారు, ఆయన హ్యాపీ. కానీ అవి అందరి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి. స్టిల్ గన్నవరంలో భూములు కోల్పోయిన వాళ్ళు, ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళకి దక్కుతోంది ఏమీ లేదు, ఏదో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఏదో తిని బతుకుతున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి భవిష్యత్తు ఏం కనబట్టలేదు. అంటే భూమి పోయింది అనేది అర్థమైపోయింది వాళ్ళకి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే ఏ రోజునైతే 3 రాజధానులు అనే నిర్ణయం తీసుకున్నాడు, ఆ క్షణం రైతుల్ని సమావేశపరిచి మీ భూములు మీకు వెనక్కి ఇచ్చేస్తున్నాను, నాకు ఏ సంబంధం లేదు అని ఉంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్గానే గందరగోళంలోకి వెళ్ళేవాడు. కానీ ఈయన ఆ మాట చెప్పకపోవటం వల్ల ఇప్పటికీ డ్రామా నడుస్తోంది. ఇప్పుడు ఆయన మొదటిసారి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిదే. ఇది ఒక మంచి ఇండికేషన్. అంటే నమ్ముతున్నారా రైతులు? అప్పుడు లేని నమ్మకం, పైగా ఇప్పటికి కూడా అమరావతి రాజధాని అనట్లేదు ఆయన, మావిగాని అంటున్నారు. ఎట్లా నమ్ముతారు మరి రైతులు? ఇప్పుడు భూములు గొడవ కాదు, భూములు కోల్పోతామేమో అనే భయం. ఇప్పుడు ఆల్రెడీ భూములు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉన్నాయి. ఏదో పద్ధతిలో జరిగి మనకి ఆయన ఇస్తానన్న పోనీ ఆ కమర్షియల్ ప్లాట్ 200 గజాలు, రెసిడెన్షియల్ ప్లాట్ 1100 గజాలు వచ్చినా చాలు ఈ జీవితానికి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎలాగూ డబ్బులు పడుతున్నాయి, తింటున్నాం అనే భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గొడవ కాదు ఇది. కొత్తగా వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళు దీని నుంచి బయటపడటానికి ఒక ఐక్య సంఘటన కోసం వెతుకుతున్నారు, ఒక రాజకీయ ఐక్య సంఘటన కోసం. అందులో భాగంగా లెఫ్ట్ పార్టీలని కలిశారు వాళ్ళు.
అక్కడ అఖిలపక్ష సమావేశాలు జరిగినాయి. ఆ అఖిలపక్ష సమావేశాలతో పాటు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారితో రోజువారీ ఇంటరాక్షన్స్ నడుస్తున్నాయి. ఈయన ఏదో పద్ధతిలో ఒక వెహికల్ పట్టుకుని అక్కడికి వెళ్ళి ఓపిక లేకపోయినప్పటికీ, వయసు పెరిగిపోయింది ఆయనకి, అయినప్పటికీ వెళ్ళి కొంతమంది సహకారంతో అక్కడ కూర్చుని మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ఆ ధైర్యాన్ని ఇస్తున్న క్రమంలో ఒక రాజకీయ మద్దతు కూడా కూడగట్టాలి అనే ప్రయత్నంలో వాళ్ళు కలిసిన మాట వాస్తవమే. అదేదో బూటకము క్రియేషన్ అని చెప్తున్నారు కానీ, అంటే భూములు ఇవ్వడానికి ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నాడు అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. అవసరమైతే వాళ్ళ తాతల్ని తండ్రుల్ని కూడా తిట్టి ఇంకొంచెం భూమి ఉంటే ఇంకొంచెం భూమి మాకు ఇచ్చుంటే బాగుండేది కదా, దీన్ని చంద్రబాబు గారికి ఇచ్చేవాళ్ళం, ఆ పని ఎందుకు చేయలేదు తాత నువ్వు అని వాళ్ళ తాతల్ని తండ్రుల్ని కూడా తిడుతున్నారన్నంత తన్మయంగా చెప్తున్నారు తెలుగుదేశం నాయకులు. అవును, ఇదొక దుర్మార్గం. అందుకని అక్కడ ఒక కుట్ర జరుగుతున్న మాట వాస్తవం. మొన్నటి వరకు స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారు అనే మాట చెబుతున్న దాంట్లో కూడా ఇంక ఇవ్వకుండా తప్పని పరిస్థితుల్లో ఇచ్చినట్టుగా కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఇవ్వాల్సిందే అని. అంటే ప్రెజర్ చేస్తున్నారు. ఒక దశలో గొడవ పడ్డారు జనాలు. ఈ రైల్వే స్టేషన్ కోసం భూసేకరణ సందర్భంగానే గొడవైందో 3-4 ఊళ్ళ వాళ్ళు సీరియస్గా అటాక్ చేశారు. అండ్ కొన్ని దగ్గర కరెంటు స్తంభాలని లారీలతో గుద్దిచ్చారని, రిజర్వాయర్ నుంచి వాటర్ రాకుండా చేశారని, ఎవరైతే భూములు ఇవ్వలేదో వాళ్ళని కాస్త ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా వార్తలు చూశారు. నిర్వాసిత గ్రామాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నిర్వాసిత గ్రామాలుగా మార్చేస్తే జనాలు అక్కడి నుంచి అనివార్యంగా వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు అనే ఆరోపణతో జనాలు రోడ్ల మీదకి వచ్చి అది అంతర్జాతీయ మీడియా దృష్టికి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేసి అక్కడ కొంతమందిని కొనేసి ఆ అమ్ముడైపోయిన వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టించారు అందరినీ. తిట్టించటం అనేది స్కీమ్డ్గానే జరిగింది అనేది అందరికీ తెలుసు. వాళ్ళకి ఏవో ప్రయోజనాలు ఆశ చూపించారు కొంతమందికి. అదొక ఆ సెట్ ఇప్పటికీ పనిచేస్తోంది అక్కడ. దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసే మూడ్లో ఉన్నారు. ఇంకొన్ని గ్రామాల్లో ఇంకొంతమందిని కొని వాళ్ళతో దాడులు చేయిస్తారు. ఇప్పుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారి మీద దాడి జరగచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగచ్చు, ఎవరిని వదిలిపెట్టాలి, కమ్యూనిస్ట్ పార్టీల మీద దాడులు జరగచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళలో కొంతమంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు పాతకాలం నుంచి, ఇప్పుడు కాదు. ఈ రాజధాని అనే ప్రోగ్రాం లేని రోజుల్లో కూడా అదే పని చేసుకుంటూ బతికిన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళని కూడా రంగంలోకి తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి. అందులో లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లతో దాడులు చేయిస్తే ఇంకొంచెం దానికి గౌరవం పెరుగుతుంది అని కూడా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. అది కూడా జరుగుతోంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏం లేదండి, జనాలకు లాభసాటిగానే ఉంది, చంద్రబాబు నాయుడు గారు అందరినీ బాగానే చూసుకుంటున్నాడు, బయట అనవసరంగా ఆయన మీద బురద జల్లుతున్నారు, ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగానే ఇస్తున్నారు, ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారండి, మంచి జరిగేటప్పుడు చెడగొట్టే వాళ్ళు ఉంటారు కదా, అది ఆ పార్టీ వాళ్ళు వాళ్ళని కాస్త ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళని పట్టుకొని వీళ్ళేదో పాకులాడుతున్నారు, రాజకీయంగా మైలేజీ కోసం పాకులాడుతున్నారు. శోభనాద్రీశ్వరరావు గారికి ఏం ప్రయోజనం? ఆయన ఎందుకు పాకులాడాలి? ఆయనకి ఇప్పుడేదో కొత్తగా ముఖ్యమంత్రి పదవి వస్తుందనో ప్రధానమంత్రి పదవి వస్తుందనో అని అయితే ఆశించే మనిషి కాదు ఆయన. ఆయనకు అవసరం లేదు. ఆయన స్థిమితంగా బాగానే ఉన్నాడు, గదవాడలో హాయిగా ఉన్నాడు. ఉయ్యూరు, ఆయనకి వాళ్ళ అత్తగారు మానికొండ, ఆ ప్రాంతాల్లో బాగానే ఉంది ఆయన పరిస్థితి. ఎందుకు వచ్చి రోజు అక్కడి నుంచి రాలేకుండా కారులో పడి ఎందుకు రావాలి ఆయన? అంటే ఆయనలో ఎక్కడో ఒక పెయిన్ మొదలైంది. అనవసరంగా జనాల్ని సఫర్ చేస్తున్నారు వీళ్ళు. కార్పొరేట్ సోషలిజం అనే కాన్సెప్ట్లో ప్రజల భూములకి భద్రత లేకుండా చేస్తున్నారు, ప్రజల ఆస్తులకి భద్రత లేకుండా చేస్తున్న ఈ పరిస్థితిని మనం అడ్డుకుని తీరాలి, ఇది బతుకున్నందుకు కనీస బాధ్యత అనుకుని చేస్తున్నాడు ఆయన. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఓకే, జగన్ దగ్గరికి వెళ్ళారు, రాజకీయమే, జగన్ క్రియేట్ చేశాడు 100 మందిని, తనే పాత్రలు ఇచ్చి తనే ఆ రోజుకు పేమెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడినట్టుగా ఒక నాటకం ఆడాడు, ఒప్పుకుందాం. వడ్డే శోభనాద్రీశ్వరరావు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు జనాలు? ఆయన ఎందుకు అక్కడి నుంచి రప్పించుకుని మాట్లాడిస్తున్నారు? ఎందుకు ఆయన దగ్గర నుంచి సలహాలు తీసుకున్నారు? ఏం చేయాలని? మీ దేవుళ్ళు లాంటి మీరు ఉన్నారు కదా అక్కడ, మీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు ఆయన, వడ్డే శోభనాద్రీశ్వరరావు.
మీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అక్కడ. ఆయనకి ఏ పార్టీతోనూ సంబంధాలు లేవు. ఆయన ఓపెన్గానే చెప్పాడు, నేను తెలుగుదేశం నుంచి బయటకు వచ్చాను, ఇంకా ఏ పార్టీతోనూ ట్రావెల్ అవ్వాలని అనుకోవడం లేదు అని. ఇప్పుడు ఆయన మీద కూడా పేటీఎం ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం సార్ ఏం ఆయన జరగదు. కూడా అమ్ముడు పోయాడు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు ఆయనకి. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి చేయిస్తున్నాడు అనే అందరికి అభిప్రాయం. వైసీపీ కండువాలు కూడా కప్పేస్తున్నారు. ఇది ఒక స్కీమ్గా ఒక కులం వారు చేస్తున్నారు ఇదంతా. నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను. కమ్మ కులం నుంచి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు కూడా ఆ కులానికి చెందినవాడే అయినప్పటికీ ఆ కులానికి చెందిన కొంతమంది పెద్దలు కన్సాలిడేట్ అయ్యి ప్రతి ఒక్కడి మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు వాళ్ళ మీద విమర్శ చేసినా వీడు వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయాడు, ఎంత ముట్టింది నీకు అని అడుగుతున్నారు ఫోన్లు చేసి. మొన్న తిట్టావు కదా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిట్టావు కదా, నిన్న రాత్రి నీ అకౌంట్లో ఎంత డబ్బులు వేశారో చెప్పగలవా అని వాళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారు. ఎవరు చేస్తున్న వాళ్ళు అనామకులు కాదు, వాళ్ళకి సామాజికంగా ఒక గుర్తింపు ఉన్నవాళ్ళు, వివిధ రంగాల్లో రకరకాల పనులు చేసిన వాళ్ళు, వాళ్ళతో ఫోన్లు చేస్తున్నారు. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.